4 రోజులు 19 అంశాలు 10,000 ఫోన్ కాల్స్. సీఎం కేసీఆర్ ఇచ్చిన టోల్ ఫ్రీ నంబర్ కు రెస్పాన్స్ అదిరిపోతుంది. రోజంతా ట్రింగ్ ట్రింగ్ అంటూ మోగుతూనే ఉంది. సర్కారీ ఆఫీసులో ఉన్న అవినీతిపై ఇప్పటికే 500 కంప్లైంట్ వెళ్లడం విశేషం. నాకు చెప్పాలంటే నేను ఫోన్ చేసి 040 రాసి దాని తర్వాత 23454071 మీరు ఎవరైనా డబ్బులు అడిగితే నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పాలి. ఎవరైనా లంచం అడిగితే తనకు ఫోన్ చేసి చెప్పాలంటూ సీఎం ఇచ్చిన బంపర్ ఆఫర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సీఎం ఆదేశించారు, జనం దానిని ఫాలో అయిపోతున్నారు. కేసీఆర్ ఇచ్చిన టోల్ ఫ్రీ ఫోన్ నంబర్ 040-234-54071 కు కాల్ చేసి జనం కంప్లైంట్ల మీద కంప్లైంట్లు రిజిస్టర్ చేస్తున్నారు. అవినీతిని అరికట్టేందుకు ఈ ప్రయత్నమని సీఎం చెప్పడంతో ఏసీబీ రంగంలోకి దిగింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్ కోటిలోని టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ను విజిట్ చేశారు. ఫోన్ నంబర్ కు 4 రోజులుగా వచ్చిన కంప్లైంట్ల స్టేటస్ ను పరిశీలించారు. కాల్ సెంటర్ కు 19 అంశాలపై 10,000కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 499 ఫిర్యాదులు ప్రభుత్వ శాఖలపై వచ్చినవి కావడంతో ఇష్యూను సీరియస్ గా తీసుకుంది ఏసీబీ. సర్కారీ శాఖలపై వచ్చిన కంప్లైంట్లను డిస్ట్రిక్ట్ వైజ్ గా సెపరేట్ చేస్తున్నారు అధికారులు. నల్గొండ నుంచి ఎక్కువగా 82 ఫిర్యాదులు, ఆదిలాబాద్ నుంచి తక్కువగా 22 కంప్లైంట్లు వచ్చాయి. అవినీతి పరుల లిస్టును ప్రిపేర్ చేసి వారిపై యాక్షన్ తీసుకునేందుకు ఏసీబీ రెడీ అవుతుంది. స్టేట్లో అవినీతి లేకుండా చేయడమే తమ బాధ్యత అంటున్నారు ఏసీబీ డీజీ ఖాన్. కనీసం రోజుకు 3,000 కంప్లైంట్లు వస్తున్నాయని అన్నారు. సొసైటీని క్లీన్ చేసేందుకు ఈ సిస్టమ్ ఉపయోగపడుతుందని చెప్పారు ఖాన్ సాబ్. గౌరవ ముఖ్యమంత్రి గారు 4-5 రోజుల క్రితం వరంగల్ పర్యటన సందర్భంగా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఏమేమి జరుగుతున్నాయి, హౌసింగ్ కావచ్చు, రేషన్ కార్డ్స్, పెన్షన్ సంబంధించిన వ్యవహారాలు, ఇంకా అనేక విషయాల్లో అక్కడ జరుగుతున్న పరిస్థితులను చూడడమే కాకుండా ఇలాంటి పథకాలు అమలు జరగడంలో ఎటువంటి అవకతవకలు, అవినీతి జరగకూడదన్న ఉద్దేశంతో స్వయంగా ఓ టెలిఫోన్ నెంబర్ కూడా అక్కడ ప్రకటించడం జరిగింది. 104 ఆరోగ్యశ్రీకి సంబంధించిన కాల్, అది కాల్ సెంటర్ సంబంధించిన నంబరు. 30కు పైన టెలిఫోన్లను సపరేట్గా పెడుతూ ఈ కంప్లైంట్స్ని స్వీకరించడం కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అవినీతికి సంబంధించిన అంశాలకు అన్నిటికంటే ఎక్కువగా రాష్ట్రంలో మార్గదర్శకత్వం వహించి అవినీతిని నిర్మూలించడం, తగ్గించడం చేయాల్సిన బాధ్యత ఏసీబీ పైన ఉంది. కాబట్టి ఏసీబీకు ఈ అంశంలో ప్రముఖ పాత్ర ఉంటుందని భావించి ఇంతవరకు ఎటువంటి కంప్లైంట్స్ వచ్చాయి, గత 4 రోజుల్లో ఎటువంటి అంశాల్లో ఈ కంప్లైంట్స్ వచ్చాయి, ఏ జిల్లాలు పట్టణాల నుంచి వచ్చాయి అని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం కోసం ఈరోజు ఏసీబీ సీనియర్ అధికారులను ఇక్కడ పంపించడం జరిగింది. పెన్షన్లు, రేషన్ కార్డుల జారీలో ఆలస్యాన్ని, అధికారుల నిర్లక్ష్యాన్ని టార్గెట్ చేశారు జనం. ఎక్కువ శాతం పౌర సరఫరాల శాఖపైనే కంప్లైంట్లు చేశారు. ఫిర్యాదులను రివ్యూ చేసి బాధ్యులను శిక్షించేందుకు కోర్ కమిటీను ఏర్పాటు చేస్తుంది ఏసీబీ. 104 ఆరోగ్యశ్రీ ఫోన్ నంబర్లతో కలిసి పనిచేయడంపై దృష్టి పెట్టింది.